నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఒకటి, కేసీఆర్ తెలంగాణ వస్తే పిల్లలకు నౌకర్లు వస్తాయని చెప్పిండు. అప్పుడు నేను కూడా ఆయనతో ఉన్నా. నౌకర్లు వచ్చే వరకు మన పిల్లగాళ్ళకు, మన అమ్మాయికి, మన అబ్బాయికి 3116 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? ఇవ్వలే. దాని పేరు నిరుద్యోగ వృత్తి అన్నాడు. రెండవ మాట చెప్పిండు, రైతులకి బ్యాంకులలో అప్పులు పడి దివాలా తీస్తూ ఉన్నారు. నా రైతు బాగుపడకపోతే నా రాష్ట్రం బాగుపడదని 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పిండు. చేసిండా? మన వడ్డీ కట్టింది కానీ అసలు కట్టలే. మూడోది, మొట్టమొదటి 5 సంవత్సరాలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన పైసలు రెండోసారి మళ్ళీ ఆశ్రయించండి. పేదవాళ్లకు దేశంలో ఎక్కడ లేని పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో 5,04,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 7,50,000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి పేదలకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇచ్చిందా? చివరికి పెన్షన్లు కూడా ప్రతి నెల ఫస్ట్ వీక్ లో రావట్లే. గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు కూడా నెల ఫస్ట్ వీక్ లో రావట్లే. ఇది తెలంగాణ ఆర్థిక దుస్థితి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని వచ్చిండో, నిరుద్యోగులకు వృత్తి ఇవ్వలేకపోయిండు, డబుల్ బెడ్రూమ్లు కట్టలేకపోయిండు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేకపోయిండు. నాకు ఓటేయండి, 2,000 రూపాయల పెన్షన్ జాగలో 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండా లేదా? ఏమన్నా దరఖాస్తు తీసుకున్నా ఇచ్చిందా? నేను ఒకటే మిమ్మల్ని అర్థం చేసుకోమని కోరేది ఏంటంటే, మొత్తం దేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పినా లేదా? మరి అలాంటి కేసీఆరే జీతాలు ఇవ్వలేకపోతే, అలాంటి కేసీఆరే నిరుద్యోగ వృత్తి ఇవ్వబెడితే, అలాంటి కేసీఆరే డబుల్ బెడ్రూమ్ కట్టకపోతే, అలాంటి కేసీఆరే రైతులను మాఫీ చేయకపోతే, మరి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తారని నమ్ముతామా? రేవంత్ రెడ్డి అయితే ఇంకొక ఆకు ఎక్కువ చదువుకున్నట్టుగా కేసీఆర్ ఇచ్చే 2,000 పెన్షన్ కాదు, 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. నా సకలాంగులకు వికలాంగులకు 3,000 రూపాయలు కాదు, 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. పెన్షన్ ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళే కాకుండా 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా ఆమె ఎవరికన్నా? ఇవాళ పెన్షన్ 4,000 కాలే, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 6,000 కాలే, 2,500 రూపాయలు ఇంకా ఊసెత్తలేదు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండా? వచ్చిందా? రాలేదు. 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఒక్కొక్క మహిళా సంఘానికి వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా? ఇవాళ ఏంటి కేసీఆర్ ఎట్లయితే అబద్ధాలు చెప్పిండో అంతకంటే పెద్ద అబద్ధాలు చెప్పే మనిషి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులారా, రైతులు ఆలోచించమని చెప్పి కోరుతున్నా. 1,00,000 రూపాయలు మాఫీ చేయాలంటేనే 5 సంవత్సరాల కాలం పాటు మనని మభ్యపెట్టిండు కేసీఆర్. చివరికి ఊళ్ళకు పోతే రానియరని చెప్పి రింగు రోడ్ అమ్ముకున్నాడు కేసీఆర్. హైదరాబాద్ లో 100 కోట్ల ఎకరం భూమి అమ్ముకున్నాడు కేసీఆర్. అమ్ముకొని ఆ రైతులను మాత్రం చెప్పి కడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు తేలలేని మాట వాస్తవం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్తాడు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడన్నా, 10,000 రూపాయలకు బదులుగా రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాడన్నా. కౌలు రైతాంగానికి గత ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు కాబట్టి కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తాడన్నా. మనం పండించిన ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తాడు. ఇస్తానా?
సాధ్యమైందానే? 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 15,000 రూపాయలు రైతు బంధు ఎకరానికి, 12,000 రూపాయలు రైతు బంధు లీజు ఫార్మర్లకు, కౌలు రైతులకు, ఇవాళ 500 రూపాయలు బోనస్. అంటే నేను 100 సార్లు చెప్పొస్తానా, ఒకవేళ కనుక నా రైతాంగానికి ఒకే సంవత్సరం ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తే, ఒకేసారి రైతాంగానికి 3 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా రుణం కనుక ఇస్తే, ఇవాళ రాజకీయాలతో తప్పుకుందని చెప్పింది. మీరు ఎప్పుడు మీరు ఓటే కదా బిడ్డ ఏద్దాంతి అనేస్తారు. అది మన తలరాత మార్చేది, మన బతుకులు మార్చేదనే విషయం మర్చిపోకండి. ఇవాళ అబద్ధాలు చెప్పొచ్చు, కానీ నేను ఎండ కాబట్టి 2 మాటలు చెప్పిపోతా. మొన్నటి ఎన్నికలేమో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనేమో, లేకపోతే ఇంకొకైనా ముఖ్యమంత్రి అయితే చెప్పేసి, రేపొచ్చే ఎన్నికలు ఎవరి కోసం వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం మోడీ కోసం వస్తున్నాయి. మొన్నటి ఎన్నికలేమో చిన్న ఎన్నికలట, ఇప్పుడు వచ్చే ఎన్నికలు పెద్ద ఎన్నికలట. అప్పుడు ఎవరికైనా వేసిన బిడ్డ, ఈసారి మాత్రం మోడీకే ఓటు వేస్తాం. పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు, ఇప్పుడున్న సంబంధం మోడీతో సంబంధం అని చెప్పంటున్నాను. కారణం ఏంటి? కారణాలు ఉన్నాయి. మీ గ్రామాలలో, మీ మున్సిపాలిటీల్లో కార్మికులు పనిచేస్తారు. గతంలో వాళ్ళ సఫాయిలు అంటుండే సఫాయిలు, కానీ ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది. మోడీ గారు ఏం చేసినా చూసిందా? సఫాయోడు ఇట్లా అని చెప్పి అవమానపరుస్తున్నాడు. సఫాయోడు లేకపోతే, గ్రామ పంచాయతీ సిబ్బంది లేకపోతే మురికి పెరుగుతుంది. సఫాయాలు లేకపోతే గ్రామాలు దుర్గంధంలో కూరుకుపోతాయి. మున్సిపాలిటీ వర్కర్లు లేకపోతే పట్టణాలన్నీ కూడా మురికి కుప్పలు ఉంటాయి. మన ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళు సఫాయి వాళ్ళు, మన ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళు మున్సిపల్ కార్మికులు అని చెప్పి కార్మికుల కాళ్ళు కడిగి గౌరవించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే వాళ్ళు ఏమంటారు? మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు, గ్రామ పంచాయతీలో పనిచేసి ఏమంటారు? అయ్యా ఇంటింటికి చెప్తాం, మోడీ గారికే ఓటేమని చెప్తాం వాళ్ళు అంటారు. మన కరోనా వచ్చినప్పుడు ఒకరింటికి ఒకరు పోయినామా? ఒక ఊరోళ్ళు ఇంకో ఊరికి పోయినరా? భర్త కరోనా అయితే భార్య చూసిందా? భర్త చనిపోతే కరోనాలో కుటుంబ సభ్యులను పోయినరా? మళ్ళీ కాలబెట్టింది, బొందబెట్టింది, మళ్ళీ సఫాయిలు మాత్రమే. వాళ్ళకు సేవలు అందించింది హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్ వర్కర్స్ మాత్రమే. అందుకే మోడీ గారు ఏమన్నారు? కొడుకులు చేయలేని సేవ బిడ్డ